ఈరోజు మనం మత్తు గురించి తెలుసుకుందాం. మత్తు అంటే ఎనస్థీషియా. ఎనస్థీషియా ఇచ్చే ముందు ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్లో పేషెంట్ హిస్టరీ అడుగుతారు. పేషెంట్ హిస్టరీ అంటే పేషెంట్కి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే పేషెంట్కి ఆస్తమా ఉందా, కాఫ్ ఉందా అని అడుగుతారు. ఇది అంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ సర్జరీకి వెళ్ళే ముందు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కాఫ్ వస్తూ ఉంటే ఆ కాఫ్ వల్ల దగ్గు వస్తూ ఉంటే ఆ దగ్గు వల్ల సర్జరీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి కాఫ్ ఉందా అని అడుగుతారు. ఆ కాఫ్ వచ్చేటప్పుడు వచ్చే సెక్రీషన్స్ వల్ల మౌత్లో బ్రీతింగ్ ట్యూబ్ పెడతారు. అది అంతా సెక్రీషన్స్ క్లియర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే ఒకవేళ దగ్గు ఉంటే దగ్గు మందు ఇచ్చి దగ్గు తగ్గాక అప్పుడు సర్జరీ చేస్తారు, ఒకవేళ దగ్గు బాగా ఉంటే. అయితే తర్వాత రిస్క్ అసెస్మెంట్ ఏఎస్ఏ గ్రేడింగ్ చేస్తారు. ఏఎస్ఏ గ్రేడింగ్ అంటే పేషెంట్స్ని కొన్ని గ్రేడ్స్లో పెడతారనమాట. అంటే హెల్దీ పేషెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్స్ వరకు అందరి పేషెంట్స్ని కొన్ని లెవెల్స్లో పెడతారు. దాన్నే ఏఎస్ఏ గ్రేడింగ్ అంటారు. అయితే పేషెంట్కి ఉన్న హిస్టరీ బట్టి వీటిల్లో ఏదో ఒక లెవెల్లో పేషెంట్ వస్తారనమాట. అది ఆపరేషన్ ముందే ఎవాల్యుయేట్ చేసుకుంటారు. తర్వాత సర్జరీ కన్నా ముందు ఎనస్థీషియా ఇస్తారు కదా. అయితే ఆ ఎనస్థీషియా ఇచ్చే ముందు పేషెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారో లేదో చూసుకుంటారు. ఫాస్టింగ్ అంటే అందుకే సర్జరీ ముందు ఏది తినద్దు అంటారు. ఎనస్థీషియా వాళ్ళు పేషెంట్స్ తిన్నారా లేదా అని అడుగుతారు. ఎందుకు అంటే కడుపులో ఉన్న ఫుడ్ ఊపిరితిత్తులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ తినేసి కనుక సర్జరీకి చేస్తే, అందుకనే పేషెంట్స్ని ఫాస్టింగ్ ఉండమని చెప్తారు. ప్రీ మెడికేషన్ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఇచ్చే మందుల్ని ప్రీ మెడికేషన్ అంటారు. అయితే ఇందులో ఏమున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి యాంగ్జియోలైటిక్స్ అంటే యాంగ్జైటీ తగ్గించడానికి. యాంటాసిడ్స్ అంటే కడుపులో ఉన్న యాసిడ్ తగ్గడానికి ఇస్తారు. ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ ఉండకుండా. యాంటీఎమెటిక్స్ అంటే సర్జరీ మధ్యలో వామిటింగ్ రాకుండా. యాంటీసియాలగాక్స్ అంటే సర్జరీ చేస్తున్నప్పుడు నోట్లో నుంచి ఉమ్ము ఎక్కువ రాకుండా ఉండడానికి యాంటీసియాలగాక్స్ ఇస్తారు. 2 degrees salivary secretions. ఇంకా యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఎప్పుడూ సర్జరీ చేసే గంట ముందు ఇవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఇమేజ్లో కట్ చేస్తున్నారు కదా, ఈ కట్ చేసే టైంకి గంట ముందు ఇస్తే ఆ యాంటీబయాటిక్స్ అన్నీ ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉంటాయన్నమాట. కరెక్ట్గా ఆ ఇన్సిషన్ ఇచ్చే టైంకి అంటే కట్ చేసే టైంకి ఆ ప్లేస్లో అక్కడ యాంటీబయాటిక్స్ ఉంటాయి. దీనివల్ల ఒకవేళ ఓటీ రూమ్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే ఒకవేళ దానివల్ల ఇన్ఫెస్ట్ అయినా కూడా పేషెంట్కి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. టు అవాయిడ్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్లో ఉండటం వల్ల వచ్చే అంటే హాస్పిటల్లో హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. అంటే ఒక పేషెంట్ డిసీజెస్ ఇంకొకటికి వస్తాయి కదా, అలాంటిది.
ఇంకా ఐవీ యాక్సెస్ అంటే క్యాండిలా పెట్టేస్తారనమాట చేతికి. సర్జరీ ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందే. తర్వాత ఎక్విప్మెంట్ చెక్ చేసుకుంటారు, అంటే ఆక్సిజన్ ట్యాంక్ ఉందా లేదా, మొత్తం సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంటే కాకుండా ఆక్సిజన్ ఉందా, నైట్రోజన్ ఉందా, నెక్స్ట్ బ్రీతింగ్ ట్యూబ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. తర్వాత పేషెంట్ కన్సెంట్ తీసుకుంటారు అనమాట. అంటే సర్జరీకి మీరు ఒప్పుకున్నట్టేనా, ఈ సర్జరీ మీకు ఇష్టమేనా, ఇంకా రాతపూర్వకంగా రాయించుకుంటారు కన్సెంట్ని పేపర్ మీద. తర్వాత మానిటరింగ్ అంటే అసలు ఇప్పుడు ఎనస్థీషియా చేసేవాళ్ళు సర్జరీ జరుగుతున్నంతసేపు ఏం చేస్తారు ఆపరేషన్ థియేటర్లో ఉండి అంటే మానిటర్ చేస్తారు. ఏం మానిటర్ చేస్తారు? SpO2, ECG, క్యాప్నోగ్రఫీ, టెంపరేచర్, యూరిన్ అవుట్పుట్ ఇవన్నీ మానిటర్ చేస్తారు. BP అన్నీ మానిటర్ చేస్తారు. తర్వాత ఎనస్థీషియా వాళ్ళు సర్జరీ జరుగుతున్నంతసేపు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ పని ఏంటంటే ఎనస్థీషియా ఇవ్వడం, ఇండక్షన్. తర్వాత సర్జరీ జరుగుతున్నంతసేపు ఆ మొత్తం పేషెంట్కి ఉండేలాగా మెయింటెనెన్స్. తర్వాత ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దాన్ని డీల్ చేయడం. తర్వాత సేఫ్టీ, ఆక్సిజనేషన్. ఒకవేళ పేషెంట్కి ఊపిరి ఆడట్లేదు అంటే వీళ్ళే SpO2 తగ్గి అలా ఊపిరి ఆడట్లేదు అంటే వీళ్ళే ఆక్సిజన్ మాస్క్ పెడతారనమాట. వెంటిలేషన్, హీమోడైనమిక్ స్టెబిలిటీ, ప్రివెంట్ అవేర్నెస్ అంటే అంటే ఇప్పుడు సర్జరీ చేస్తున్నంతసేపు మీకు తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అది దాన్ని ప్రివెంట్ అవేర్నెస్ అంటారు. అయితే రివర్సల్ ఆఫ్ డ్రగ్స్. ఇప్పుడు మత్తు ఇచ్చేస్తారు, సర్జరీ అయిపోయాక మళ్ళీ మీరు మేల్కోవాలి కదా, దాన్ని రివర్సల్ ఆఫ్ డ్రగ్స్ అది. తర్వాత ఎడిక్వేట్ అనాల్జీసియా అంటే పెయిన్ తెలియకోకుండా డ్రగ్స్ ఇస్తారని చెప్తున్నాం, అది ఎంత కావాలో అంత ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ సర్జరీ జరిగినంతసేపు ఎనస్థీషియా వాళ్ళు మెయింటైన్ చేస్తూ మానిటర్ చేసుకుంటూ తర్వాత సర్జరీ అయిపోయాక అప్పుడు పేషెంట్ని షిఫ్ట్ చేస్తారనమాట. అయితే ఎనస్థీషియా 2 types అనమాట. రీజనల్ ఎనస్థీషియా, జనరల్ ఎనస్థీషియా. రీజనల్ ఎనస్థీషియా అంటే స్పైనల్ బ్లాక్, బ్రేకియల్ బ్లాక్, రింగ్ బ్లాక్. స్పైనల్ బ్లాక్ అంటే ఇలా స్పైన్కి ఇస్తారు, స్పైన్కి ఇచ్చేది స్పైనల్ బ్లాక్. స్పైన్కి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు నేవల్ నుంచి కింద వరకు లెగ్స్ అంతా ఎనస్థీషియా వచ్చేస్తుంది స్పైనల్ బ్లాక్ వల్ల. అంటే ఒక రీజియన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బ్రేకియల్ బ్లాక్ అంటే అండర్ ఆర్మ్స్ నుంచి ఫింగర్స్ వరకు కూడా ఎనస్థీషియా వస్తుంది. తర్వాత ఇది రీజనల్ ఎనస్థీషియా. జనరల్ ఎనస్థీషియా అంటే మొత్తం బాడీ అంతా ఎనస్థీషియా వస్తుంది, ఆ బాడీ మొత్తం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మానిటర్డ్ ఎనస్థీషియా కేర్ అంటే ఇందులో ఇది ఒక చిన్న ప్రొసీజర్ అనమాట. అంటే ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, తర్వాత యాంగ్జైలైటిక్స్ ఇస్తారు, యాంటాసిడ్స్ ఇస్తారు, అనాల్జెసిక్స్ ఇస్తారు. చిన్న కట్ ఏదైనా అయిందనుకోండి అప్పుడు ఇలా చేస్తారు. మానిటర్డ్ ఎనస్థీషియా కేర్ ద్వారా పేషెంట్కి
ధైర్యం చెప్తూ, అది సర్జరీ లాగా కాదు, జస్ట్ మానిటర్ చేసుకుంటూ అనస్థీషియా ఇచ్చి, ఇదొక చిన్న ప్రొసీజర్ ఇచ్చి ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ ఇందులో రాయలేదనుకుంటా, ఆక్సిజనేషన్ అని ఒకటి ఉంటుంది. ఆక్సిజనేషన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక ఇప్పుడు ఈ పేషెంట్కి ఉంది, మాస్క్ ఉంది, అలా మాస్క్ పెట్టేస్తారనమాట. అలాగా కొంచెం సేపు పెడతారు. ఎందుకు అంటే మన లంగ్స్ మొత్తం ఆక్సిజన్తో ఫిల్ అవ్వడానికి పెడతారనమాట. అలాగా ముందుగానే పెడతారు. ఒకవేళ పేషెంట్కి ఏదైనా బ్రీతింగ్ తీసుకోవడానికి, అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు రిజర్వాయర్ లాగా ఆ ఆక్సిజన్ మనం ముందే పెట్టేస్తే పేషెంట్కి ఇబ్బంది పడకుండా ఉంటారని. ఇదే అనస్థీషియా గురించి ఒక వీడియో.